స్తోత్రములు. నాయన తండ్రి ప్రభా, మరి నీవే మాకు సహాయం దయచేయి. మాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం దయచేసి నాయన తండ్రి ప్రభా, మరి నీవు మమ్మల్ని ముందుంచి నడిపించమని కోరుకుంటూ, మరి వాళ్ళ కొత్తగా జాయిన్ అయినటువంటి కుటుంబాలనైనా తండ్రి ప్రభా మీరు దీవించమని మరొకసారి ఆలిసతను మీ చేతిలో ఎత్తుపట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. తనకున్నటువంటి అస్వస్థతను పూర్తిగా నయం చేయమని కోరుకుంటూ, ముందున్న సమయాన్ని మీరు దీవించమని కోరుకుంటున్నాను తండ్రి. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఇది రికార్డ్ అవుతుంది. సో ఇది అయిన తర్వాత కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఒకసారి కనుక మనందరం కనుక మన బైబిల్స్ ఓపెన్ చేసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్ బుక్ అన్నమాట. కొత్త నిబంధనలో మనం ఎఫెసీయుల పత్రిక చూసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రికల తర్వాత, గలతీయులకు రాసిన తర్వాత మీరు ఎఫెసీయులు చూడొచ్చు. సుమారు 3/4 భాగం, 3/4 భాగాన్ని ఇలా బైబిల్లో తిప్పుకుంటే మీకు ఎఫెసీయుల పత్రిక కనిపిస్తుంది. సో నేను ఈ పత్రిక గురించి చెప్పే ముందు ఎవరో ఉన్నారు, అనుష ఉన్నావు కదా, అనుష, అవినాష్ ఉన్నారు కదా, ఓకే. సో మీరు కొత్తగా ఉన్నారు కాబట్టి ఓకే, మీరు కొత్తగా అన్మ్యూట్, నేను ఒక్కసారి అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు మాట్లాడదు కానీ. ఓకే. సో ముందుగా ఎఫెసీయులకి పౌలు పత్రిక రాస్తూ ఉన్నాడు. మొదటి వాక్యంలో ఏమంటుంటున్నాడంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయున్నది. పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎవరికి రాస్తూ ఉన్నాడు? ఎఫెసీయులకు రాస్తూ ఉన్నాడు. సో మరి ఎఫెసీయులు ఎవరు? మనం ఒకసారి అంతకుముందు క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మంజు, ఎఫ్ఎస్సి అనే ప్రాంతం ఎక్కడ ఉన్నది? ఇప్పుడున్న ప్రాంతాల్లో టర్కీ దేశంలో ఉన్నది. పూర్వకాలము ఎఫ్ఎస్సి అనేది, ఇప్పుడు టర్కీ. గుడ్. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు మనీషా? ఎఫెసీయుల్లో ఉన్న వారికి, వాళ్ళు ఎవరికి రాస్తున్నారు? పరిశుద్ధులకు రాస్తున్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు శివమ్మ? దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మినటువంటి వారు, అనుసరించేవారు. రైట్. సో పరిశుద్ధులు అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని తమ స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకొని తమ పాపములు ఒప్పుకొని ఏమిటి ఆయన యొక్క రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా పరిశుద్ధులు. తర్వాత ఆయన ఏమంటూ ఉన్నాడంటే, అదే 2వ వాక్యంలో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక అంటూ ఉన్నాడు. కృప అంటే ఏంటి? మనం అర్హులం కాకపోయినా మనకి దక్కేది. కృప అంటే దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని ఇవ్వగలరా? గ్రేస్ మార్క్స్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి. అంటే ఇప్పుడు 10th క్లాస్ మ్యాథ్స్ ఇస్తారు కదా, 10th క్లాస్ లో పరీక్షలకు వెళ్ళినప్పుడు పిల్లలు కనుక 31, 32 మార్కులు వస్తే ఆ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ 3 మార్కులు ఎక్స్ట్రా వేసేసి గ్రేస్ మార్క్స్ వేసి వాళ్ళు పాస్ చేస్తారు. అవునా అత్త? నిజమే కదా? 3 మార్కులు గ్రేస్ మార్క్స్ వేస్తారు కదా. అంటే గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి? ఆ పిల్లవాడు గాని ఆ మార్కులు సంపాదించలేనటువంటి వాడు. అర్థమవుతుంది కదా మీకు? వినిపిస్తుంది, మీరు వినిపిస్తున్నారు. సో మార్కులు సంపాదించినటువంటి వాళ్ళు అన్నమాట, అర్హత లేనటువంటి వారు. అలాగే మనం కూడా మన పాపంలో ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమకి అర్హులం కాదు. రోమిలకు రాసిన పత్రిక 3:23 ఏముంటుంది? మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము.
ఆ కదా, అలా మనందరం పాపులము. కాబట్టి కేవలం ఆయన కృప వల్లే మనం రక్షణ పొందుకున్నామని మనం వింటూ ఉన్నాం కదా. సో ఇవాళ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఓకే, కనిపిస్తుందా? నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? ఓకే, గుడ్. ఇక్కడ ఉన్నాం మనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. అవును కదా. సో కృప అనేది మనకు అర్థమైంది. సమాధానం అంటే ఏంటి? పీస్. సమాధానం అంటే పీస్. పీస్ అంటే సమాధానము దేవుడి నుంచి వచ్చే సమాధానం అంటే, అసలు ఇప్పుడు మనం ఉన్నాము, మన జీవితంలో మనకి సమాధానం ఉందని ఎప్పుడు మనం చెప్పగలం? భయం లేనప్పుడు. భయం లేనప్పుడు. అది మంచి మాట చెప్పారు. భయం భయం అంటే మనకు అన్నిటికంటే అతి కష్టమైన అతి పెద్దదైనటువంటి కష్టం ఏంటి? దేని గురించి మనం ఎక్కువగా భయపడతాం? మరణం. మరణం. అవును కదా. నాకు ఏదైనా జరుగుతుందేమో, నేనేమైపోతాననే భయం మనల్ని ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంటుంది కదా. అయితే మరి దేవుడు సమాధానం ఇస్తా ఉంటున్నాడు. దేవుడు సమాధానం ఎలా ఇస్తాడు అంటే, ఆయన ఇచ్చే సమాధానము మనకి అంటే మరణం కంటే గొప్పదే ఉండాలి కదా. అంటే మరణాన్ని జయించినటువంటిదై ఉండాలి కదా. ఆయన శిలువ మరణాన్ని పొంది మనకి ఏదైతే అతి కష్టంగా మనం ప్రతి మనుష్యుడు అనుకుంటూ ఉన్నాడో అటువంటి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఏ మరణం అది? మనం ఆత్మీయంగా మరణించకుండా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మనకి ఒక నూతన సజీవ మార్గాన్ని ఇస్తూ ఉన్నాడు. అర్థమైంది కదా. అటువంటి దేవుని సమాధానం మనకి ఇస్తూ ఉన్నాడు. సో దీనికి ఒక్కసారి క్రాస్ రిఫరెన్స్ చూసుకుంటే, మనం సమాధానం గురించి మనం ఆలోచిస్తే ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. ఆలిసత్తా, నీ దగ్గర బైబిల్ ఉంటే ఒక్కసారి నీ బైబిల్ ఓపెన్ చేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు ఒక్కసారి ఒకసారి చదువుతావా? నాలుగో అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువు. దేనిని కూర్చి విచారింపబడి ఏమి అవసరమో వారిని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్జింపుడు. కానీ ఆ విధముగా అర్జించినప్పుడు కృతజ్ఞత పూర్వకమైన హృదయంతో ప్రార్థించుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మనుషులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంటుంది. ఇక్కడ ఏముందంటే, దేని గురించి కూడా మీరు చింతపడద్దు అంటున్నాడు దేవుడు. దేని గురించి, అది ఏదైనా కానీ, ఏ కష్టమైనా మీరు చింతపడద్దు. దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు తెలుసు, దేవుడు ఉట్టిన మాట చెప్పడు. దేవుడికి తెలుసు మనం చింతపడే వారంగా ఉన్నామని, మనం ఆయన ఎందు లేకుండా బాధపడిపోతామని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మన కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవా నాకు అన్నిటిని తోడు అంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా అంటే మన జీవితంలో ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం తెచ్చుకొని, దేవా మరి నా జీవితంలో నువ్వు ఎన్నో మేళ్లు చేశావు, మరి ఒకప్పుడు పూర్వం నేను ఎలా ఉన్నాను, మరి ఈ రోజు మరి నేను నీతో ఉన్నాను, మరి నువ్వు ఇచ్చిన రక్షణతో ఉన్నాను అని మనం కృతజ్ఞత చెల్లించుచు ఏమిటి అప్పుడు మనం దేని గురించి బాధపడుతున్నాం, ఏం కష్టం గురించి బాధపడుతున్నామో ఆ కష్టాన్ని మన ప్రార్థనలో దేవునికి తెలియజేయమని చెప్తూ ఉన్నాడు కదా. ఆ తర్వాత ఏమవుతుందంట అలా చేస్తే? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అన్నిటికంటే గొప్పదైనటువంటి దేవుని సమాధానం. ఆ సమాధానం అనేది అసలు దానికి ఏది దగ్గర రాదు. దేవుని సమాధానానికి మించింది లేదు. అదేమవుతుందంట, యేసుక్రీస్తు వలన
చూసారా? భద్రముగా యేసుక్రీస్తు వలన చాలా ఇంపార్టెంట్. దేవుడైన తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చే సమాధానము యేసుక్రీస్తు వలన. అంటే తండ్రి కుమారుడు ఇద్దరి యొక్క మనం పాత్ర ఇక్కడ చూస్తున్నాం కదా, వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రతి విషయంలోనూ కూడా మనల్ని తండ్రి దగ్గరికి చేర్చేది ఎవరంటే క్రీస్తే. ఎవడు కూడా నా ద్వారా తప్ప తండ్రి వద్దకు రాలేడు అని చెప్పి యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా ప్రతి విషయంలోనూ. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, యేసుక్రీస్తు వారి నామంలో మేము ప్రార్థిస్తున్నాం అనే విషయాన్ని మనం చాలాసార్లు చెప్తా ఉంటాం. వింటున్నారా? సార్ అంటున్నాం కదా. సో మీరు ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సమాధానం, దేవుడిచ్చే సమాధానం ఏం చేస్తుంటే మీ హృదయములకు మీ తలంపులకు కూడా కావలి ఉంటుందంట. అంటే భయం, ఏదైనా విషయంలో మీరు భయపడుతుంటే, ఏదైనా విషయంలో మీరు బాధపడుతూ ఉంటుంటే, ఆ బాధ పెట్టే ఆలోచన, భయపడే ఆలోచనకు కూడా దేవుని సమాధానం ఏముంటుంది? కావలి అయి ఉంటుంది. విన్నారు కదా? సో ఇప్పుడు ఒక్కసారి మనం ఎఫీసీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోదాం. సో ఇక్కడే మనం ఇవాళకి 2 వాక్యాలు చదివాము. నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నాను, ఎందుకంటే లాస్ట్ వీక్ మనం ఇదంతా చేసి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు 3 నుంచి 7 వరకు కూడా కొన్ని విషయాలు మేము లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసుకున్నాము. మరొకసారి నేను క్లాసెస్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళని అడుగుతూ ఉంటాను. మొదటి అధ్యాయం. సో మనీష అండ్ అమ్మోళ్ళు మీకు అన్మ్యూట్ చేశాను. నేను ప్రశ్న అడిగి మీరు చెప్పాలా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఎవరు తండ్రి అండి ఆయన? మన తండ్రి, ఇంకా యేసుక్రీస్తు యొక్క తండ్రి కూడా కదా. తర్వాత ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించను. ఎవరు అనుగ్రహించారు మనకి? దేవుడు, తండ్రి అయిన దేవుడు. దేవుడు ఎవరి యందు మనకు అనుగ్రహించాడు? జీసస్. క్రీస్తునందు పరలోక విషయములలో, అంటే పరలోకము విషయంలో అంటే పరలోకములో సంబంధించినటువంటి విషయంలో ఆత్మ సంబంధమైన అంటున్నాడు. అదేంటనే మనం చూసాం కదా, ఆత్మీయ ఆశీర్వాదం మనం చూసాం కదా. 4వ వచనము, ఎట్లనగా తన ప్రియుని యందు. ప్రియుడు ఎవరండి ఇక్కడ? దేవుడు, జీసస్ ప్రభు. ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ఎట్లనగా, వీళ్ళ వర్షన్ వేరే ఉన్నట్టుంది. ఆలిసత్తా మీ వర్షన్ వేరే ఉంది కదా? బైబిల్ అది రోమన్ క్యాథలిక్. ఓకే పర్లేదులేండి. బట్ బైబిల్ ఈజ్ ఇలా ఉందా మీకు? ఒకసారి 4వ వచనం చదువు. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకునేను. ఓకే పర్లేదు అత్త. ఐ థింక్ నాకు అర్థమైంది. దట్స్ ఫైన్. సేమ్ అదే. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ మీద వాకింగ్ కనిపిస్తుంది కదా? అది చదవగలిగితే అది చూడండి. ఎందుకంటే డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి బైబిల్. అన్ని కూడా అదే మీనింగ్ ఇస్తాయి. బట్ నాకు ఆన్లైన్ లో ఇది ఉంది. సో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 4వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎట్లనగా తన ప్రియుని అంది. తన అంటే ఎవరండి? తండ్రి అని దేవుడు. ప్రియుడు ఎవరు ఇక్కడ?
జీసస్ క్రీస్తు యేసుక్రీస్తు అంటే ఉమ్, యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రియుడుగా మనం ఇక్కడ ఒకసారి చూస్తూ ఉన్నాం కదా. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు ఉచితంగా ఇచ్చాడండి. అవును, అంతే కదా. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మార్కులు మీరు ఉచితంగా ఇస్తుంది ఉచితంగా వచ్చినట్టే కదా, వాళ్ళంతా సంపాదించినట్టు కాదు కదా. గ్రేస్ మార్క్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఉమ్, కదా. 31, 32 మార్కులు ఇచ్చిన వాళ్ళకి మీరు మిగతా 3-4 మార్కులు వేసి పాస్ చేస్తారు. ఆ ఇచ్చిన మార్కులు ఉచితంగా ఇచ్చినట్టే కదా అత్త. ఆ, సో ఇప్పుడు ఏమంటున్నాడు, తాను ఉచితముగా ఫ్రీగా ఇచ్చేసినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటగే. మీరు చూసారు ఇక్కడ ఆత్మీయ ఆశీర్వాదంలో మన అక్కడ మొట్టమొదటి చూసేది ఏంటంటే కృప. ఉమ్, ఒకటి నెంబర్ 1 కదా. ఉమ్, నెంబర్ 2 ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అది ఎంతో ఉన్నతమైన స్థితి మనకు దేవుడు ఇస్తున్నాడు కదా. మన దేవుడేంటి మన కుమారులుగా స్వీకరించడం ఏంటి? మట్టితో సమానమైన మనల్ని ఆయన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వారు లోకానికి మనుష్య రూపంలో వచ్చి మన కొరకు బాధలు అనుభవించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయన కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవుడు. చూస్తున్నారా? ఉమ్, మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలనని. సో ముందుగా నిర్ణయించుకున్నాడంటే జగత్తు పునాది వేయక మునిపే అంటాడు దేవుడు. జగత్తు పునాది మునిపు అంటే ఏంటి? భూమి ఆకాశాలు సృజించక మునుపు. కరెక్టే మనం లెక్కేసుకుంటే అంటే అటు ఇటుగా లెక్కేసుకుంటే సుమారు 6000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ నుంచి మన కాలాన్ని ఉన్న బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా మన కాలాన్ని లెక్కేసుకుంటా వెళ్తే భూమి సృష్టించి, అంటే దేవుడు ఆది యందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశం సృజించాడు అని ఉంటారు కదా. ఆ సమయాన్ని మనం వెళ్ళిపోతే అక్కడికి సుమారు ఒక 6000 సంవత్సరాలు. ఆ సమయానికి ముందే మనల్ని నిర్ణయించుకోవాలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తూ ఉన్నాడమ్మా ఇది అందరికీ చెప్తున్నాడా, లేకపోతే ఎవరికి రాస్తున్నాడు పౌలు ఈ పత్రిక? ఎఫెస్ లో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తున్నాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకున్నారో వారికి రాస్తూ ఉన్నాడు. అంటే దేవుని విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. మనం గనక విశ్వాసులు అయితే మనకే ఈ పత్రిక రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వింటున్నారా? మరి విశ్వాసులకు రాస్తున్నాడు. విశ్వాసుల గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, ఏదైతే ఇవాళ మీరు అనుభవిస్తున్నారో, ఈ రక్షణ అనుభవం మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది కేవలం దేవుని యొక్క కృప అని చెప్తున్నాడు. ఆ కృప అనేది నెంబర్ 1 ఆశీర్వాదం. నెంబర్ 2 అనేది యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయన కుమారులుగా ఏర్పరుచుకున్నాడు. 3 ఆశీర్వాదం ఏంటమ్మా? ప్రేమ చేత ముందుగా ముందుగా నిర్ణయించుకున్నాడు. ప్రీ డిస్టిన్డ్ అంటారు ఇంగ్లీష్ లో. అవినాష్ గాని అనుష గాని అక్కడ ఉంటే ప్రీ డిస్టిన్డ్ అన్న. సో గాడ్ ప్రీ డిస్టిన్డ్ అస్, ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంట నిర్ణయించుకుని ఎందుకున్నాడు? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము ఉండాలని. ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, దేవుడు నన్ను ఎంచుకున్నాడంటే మేబీ నేను పుట్టిన తర్వాత నేను మంచి పనులు చేస్తానని ముందే తెలిసేమో, అందుకనే నన్ను నిర్ణయించుకున్నాడు అని చాలా మంది అనుకుంటారు. కానీ తప్పది. దేవుడు కేవలము తన ప్రేమ చేత మాత్రం మనల్ని ఎంచుకున్నాడు. ఇంక వేరే కారణం ఏం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడు కాదు. వాక్యం అదే చెప్తుంది కదా, ఏ భేదము లేదు. మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. సో ఏ క్వశ్చన్ లేదు, ప్రతి ఒక్కడే పాపం చేస్తున్నాడు. అసలు మనల్ని అసలు ఏ విధంగా కూడా మనం హెచ్చించుకోవడానికి మనం ఏ విధంగా అర్హులము కాదు, ఏ విధంగా కూడా కాదు. వింటున్నారు కదా? సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనల్ని ఎంచుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టి నువ్వు ఎలా ఉండాలంట? నువ్వు పరిశుద్ధంగా నిర్దోషులమైన ఉండవాలనని. నిర్దోషత్వంతో ఉండాలి మనం, నిందారహితంగా పరిశుద్ధంగా. వింటూ ఉన్నారు కదా?
ఉండాలని చెప్పి తను ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమ చేత ఇప్పుడు చూసారు కదా, ప్రేమ చేత ఆయన మనం క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మనం ఎన్ని చూసాం ఇప్పుడు? తాను కృప కుమారులుగా స్వీకరించాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు, ప్రేమ చేత ముందుగా నిర్ణయించుకున్నాడు కదా. 3 తర్వాత 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదర్శను బట్టి ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు వారి యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. దేని విమోచన అండి? రక్తము వలన. రక్తం వల్ల విమోచన. దేని నుండి విమోచిస్తున్నాడు మనల్ని? పాప బంధకము నుండి మనల్ని ఆయన విమోచిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు. పాప బంధకాల నుంచి మనం విడిపోవాలంటే కేవలం ఆయన రక్తం వల్లే సాధ్యం. అవునా? విమోచన అనేది 4వ ఆశీర్వాదం మనం చూస్తూ ఉంటాం. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. 5వ ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారు వచ్చి తన రక్తాన్ని చిందించి పాపములను కడిగి వేసిపోయిన తర్వాత, వింటున్నారు కదా, పాపాలను కడిగి మనం విమోచించిన తర్వాత అప్పుడు మనకి ఆశీర్వాదం అనేది కలిగింది. అప్పుడు మనకి క్షమాపణ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఆదికాండం అందరూ చదివే ఉన్నారు కదా. ఆదికాండంలో ఆదాము అవ్వకి దేవుడు ముందే చెప్తాడు, మీరు ఆ పండు తింటే ఖచ్చితంగా చేస్తామని చెప్తాడు. అయినా కానీ ఆదాము అవ్వ ఏం చేస్తారు? తింటారు. ఆజ్ఞని వ్యతిరేకించి పాపం చేశారు కదా. పాపం చేసి ఏమైంది? మరి వాళ్ళు దేవునితో వేరుపరచబడ్డారు. మనం ఎన్నోసార్లు ఆలోచించాల్సింది ఏంటంటే, పాపము చేయడం వల్ల పాపం యొక్క జీతము మరణం. వింటున్నారు కదా. మరణం అంటే ఏంటి? మరణం అంటే న్యాచురల్ గా ఫిజికల్ గా మనం చనిపోయే మరణం కాదు. అది కాదు చెప్పేది వాళ్ళు. మరణం అంటే ఆత్మీయంగా దేవునితో వేరుపరచడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిని తీసుకున్నాం, కూతురు తన మాట అనట్లేదు అనుకుందాం. లేకపోతే తండ్రిని తీసుకుందాం, కొడుకు తన మాట ఎట్లేదు అనుకుందాం. ఏదో చేశాడు కొడుకు, పెద్ద తప్పు చేశాడు. తండ్రి ఏమంటాడు? ఒక స్టేజ్లో ఏమంటాడంటే, అరే నాకు వాడు లేడు, నా దృష్టిలో వాడు లేడు అంటాడు. అంత మాత్రం లేకుండా పోతాడా? దృష్టిలోనే లేడు, తండ్రి దృష్టిలో లేడు, కానీ వాడు బతికే ఉన్నాడు కదా. అట్లా మనం ఏదో అలా జీవిస్తున్నాం కానీ దేవుని దృష్టిలో చనిపోయిన వారంగా ఉన్నాము. వేరుపరచబడ్డాం. ఆ వేరుపరచడం అనేది అలాగా ఎప్పుడు జరిగిపోయింది? అది భూపునాది వేసిన తర్వాత, మొట్టమొదటి మనిషి పుట్టిన తర్వాత, దేవుడు మొట్టమొదటి మనిషిని చేసిన తర్వాత, మొట్టమొదటి ఆజ్ఞని మనిషి వ్యతిరేకించిన తర్వాత జరిగిపోయింది. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు, 4000 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది మనం యేసుక్రీస్తు వారు రాకడ కోసం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు గారు వచ్చిన తర్వాత ఆయన చనిపోయి ఆయన రక్తము ద్వారా మనల్ని ఆ పాపాన్ని నుంచి విడిపించేశాడు. విడిపించి తండ్రితో కలిపాడు. అప్పుడు తండ్రి మనల్ని క్షమించాడు. వింటున్నారా? ఇప్పుడు పిల్లోడు స్కూల్లో ఏదో తప్పు చేశాడు. తప్పు చేయడం వల్ల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే, ఇగో నేను నీకు ఫైన్ వేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అంటే, పిల్లోడు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తే తన తండ్రి ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటా పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్ళి, అమ్మా అయ్యా మరి నా కొడుకు తప్పు చేశాడు, క్షమించండి, ఇదిగో నేను ఫైన్ కడుతున్నానని చెప్తే ఏమవుద్ది? మళ్ళీ వాళ్ళు పిల్లోడిని చేర్చుకుంటారు కదా. ఏ పాపం అయితే మనల్ని దేవుడి నుంచి దూరం చేసిందో ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారు తన మీద మోపుకొని, తన మీద వేసుకొని తనే క్రయధనం చెల్లించాడు ఆయన రక్తం ద్వారా. ఆ రక్తం వలనే మనకి విమోచన వచ్చినట్టు మనం చూస్తున్నాం కదా. రైట్. నౌ అది ఇప్పుడు మనకి 2 ఆశీర్వాదాలు చూసాం. ఏం చూసాము? విమోచనము, క్షమాపణ కదా. ఇక్కడ వరకు చేసాం మనం. ఇంకంతేనా? ఎవరు మనీషా? ఇవేనా మనీషా? ఎన్ని చూసాం మనం లాస్ట్ వీక్? రాసుకున్నారా మీరు? పేపర్ లో రాశారా? ఒకసారి చదవండి మీరు రాసిన 7. ఫస్ట్ కృప, తర్వాత జగత్తు పునాది వేయబడక ముందుపై మనం ఏర్పరచుకోవడం, విమోచనం, క్షమాపణ, దాని తర్వాత జ్ఞాన వివేచన, స్వాస్థ్యంగా ఏర్పరచుకోవడం, 6వది స్వాస్థ్యం, 7th ఆత్మ చేత ముద్రింపబడడం.
యాక్చువల్ 9 వస్తాయి. ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను, అది ఒక నిమిషం. మనం 8, 9 వర్సెస్ చూసాం లాస్ట్ వీక్. ఓకే, 8వ వాక్యం వెళ్ళిపోదాము. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? కాలము సంపూర్ణమైనప్పుడు అంటున్నాడండి, జరగవలసిన ఏర్పాటును బట్టి. ఏ కాలము? ఈ పౌలు ఎప్పుడు రాశాడు ఈ పత్రిక? యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎఫీసులకి వాక్యం చెప్పేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలతో ఈ పత్రిక పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాసే టైంకి ఎఫీసీలు ఆల్రెడీ దేవుని తెలుసుకున్నారు, దేవునిలో నడుస్తూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ సంఘం ఏర్పడిన 10 సంవత్సరాలు వాళ్ళకి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరం ఎప్పుడు రాస్తాడు? 2000 సంవత్సరాల క్రితం రాస్తున్నాడు. అప్పటికి ఈ వాక్యంగా మనం చూసుకుంటే కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఈ ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు? ఆ కాలం ఇంకా అప్పటికి జరగల. ఫ్యూచర్, ఇట్స్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, జరగబోయే విషయం గురించి రాస్తున్నట్టు మనం చూస్తున్నాం కదా. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసింది. ఎంత చక్కగా ఉంది చూసారా? ఆయన దయాసంకల్పం చొప్పున తన చిత్తము, కాలం సంపూర్ణం అంటే ఫ్యూచర్ లో జరగబోయే విషయాన్ని తన చిత్తము చొప్పున అంటే విల్లింగ్, మనకి ఆయన చిత్తము చొప్పున ఆ మర్మాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మర్మము అంటే ఏంటంటే సంథింగ్ దట్ వాస్ నాట్ రివీల్డ్ బిఫోర్. రహస్యం. మర్మం అనేది రహస్యాన్ని అంటే ఏంటి? రహస్యం అనేది ఇప్పుడు అంటామంటే ఏదైనా విషయాన్ని గోప్యంగా ఉంచితే దాన్ని మన రహస్యం అంటాం. అంటే బయటికి చెప్పకుండా ఉంటే రహస్యం, అవునా కదా? అలా రహస్యంగా ఉన్న విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తన చిత్తము చొప్పున మనకి తెలియజేస్తున్నాడు. ఏంటంట రహస్యం? చూద్దాం. మనం ఏదో రహస్యం గురించి చెప్తూ ఉన్నాడు. పైగా ఈ రహస్యం దేనికి సంబంధించి? జరగబోయే విషయములో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి. సరేనా? అది కూడా ఎలా తెలుస్తుంది? మనకు తెలియాలి. మళ్ళీ అది కృపే కదా, మనం అర్హులం కాదు దేనికి. కేవలం ఆయన కృపను మన విస్తరింపజేశాడంట. ఎంతో గ్రేస్, అంత కృపను బట్టే మనకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. సరే, ఇంతకు ఆ విషయం ఏంటి చూద్దాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలడని తనలో తాను నిర్ణయించుకున్నాను. ఎంత గొప్ప వాక్యం తెలుసా ఇది. ఇది రెండో రాకడ గురించి మనం చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎలా స్టార్ట్ అవుద్దండి? చర్చ్, ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటే సంఘము ఎత్తబడుతుంది, సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరినైతే ఆయన రక్తం చేత పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడో వారందరూ కూడా బ్రతికున్న వారే గాని చనిపోయిన వారే గాని క్రీస్తు యేసునందు ఉన్న వారిని ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మనం పరలోకానికి ఎత్తపడతాం. సంఘం మాత్రమే, విశ్వాసులు మాత్రం పైకి ఎత్తబడతారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడి యొక్క జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది. 7 సంవత్సరాలటువంటి ట్రిబులేషన్ పీరియడ్. అది చాలా కష్టకాలం అనమాట. ఆ 7 సంవత్సరాలు కూడా ఎవరైతే మరి భూమి మీద ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తూ ఉంటుంది. భూకంపాలే గాని, కరువులే గాని ఎన్నో. ఇప్పుడు మీరు చూసే కరోనా అనేది అసలు ఇది దానికి ఏమాత్రం దరిదాపుల్లో కూడా రాదు. మీరు చూసే కరోనా వైరస్ మీరు భయపడుతున్నారు కానీ ఇప్పుడు అసలు ఇది చాలా చిన్నది. దేవుడు పంపించేటువంటి ప్లేగ్ ఎలా ఉంటదంటే, ఐగుప్తు దేశంలో 10వ తెగులు ఏంటమ్మా? ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మొట్టమొదటి శిశువు చనిపోవడం, ఫస్ట్ బార్న్. ప్రతి ఇంటికి ఒక శవం. అసలు మరి ఊహించగలరా ఐగుప్తు దేశాలకి అలాంటి తెగులు? అది తెగులు అంటే అది. ఇప్పుడు మనం చూసే కరోనా వైరస్ అనేది అసలు ఏ మాత్రం కూడా దాని దరిదాపులకు ఏం రావట్లేదు. జస్ట్ ఏదో వచ్చింది అంతే తప్ప. సో ఆ 7 సంవత్సరాల్లో కూడా ఎంతో శ్రమని మరి మనుషులు అనుభవిస్తూ ఉంటారు.
మరి 7 సంవత్సరాలు ఏమవుద్ది? మరి వాళ్ళందరి పరిస్థితి మరి వాళ్ళు రక్షణ పొందరా అంటే, అప్పుడు దేవుడు ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్న 12 గోత్రములో ఒక్కొక్క గోత్రముకి 12,000 చొప్పున 1,44,000 మందిని ఎంచుకుంటూ ఉంటాడు ఆయన సువార్తను ప్రకటించడానికి. ఆ కష్ట సమయంలో మరి ఎంతో మంది దేవుని సువార్తను తెలుసుకుంటారు. అయితే తెలుసుకొని అంత కష్ట సమయంలో కూడా చివరి దాకా దేవుడిని నమ్ముకుంటేనే వాళ్ళు రక్షింపబడతారు, లేకపోతే వాళ్ళు నరకం. అందుకనే మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఇదే రక్షణ దినం, ఇదే సరైన సమయం. ఇవాళ కనుక నువ్వు దేవుణ్ణి ఏర్పరచుకోకపోతే ఇప్పుడే ఏర్పరచుకో, ఎవరైనా కానీ. ఎందుకంటే నువ్వు ట్రిబులేషన్ పీరియడ్ వరకు వెయిట్ చేయకు. ఏముంటుందా బైబిల్? ఒకళ్ళైతే ఇప్పుడు అది ఉంటుంది కదా, చాట పట్టుకొని చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండిపోతారు, ఒకళ్ళు ఎత్తపడతారు అంటుంది కదా బైబిల్, మనం చూసాం కదా. అలా చేర్చుకోకు. భార్య భర్తలు ఇంట్లో ఉండి పిల్లలు ఇంట్లో ఉంటే భర్త రక్షణ పొందుకొని భార్య రక్షణ పొందుకోకపోతే భర్త వెళ్ళిపోతాడు పైకి, భార్య అక్కడ మిగిలిపోతుంది ట్రిబులేషన్ పీరియడ్ లోకి. ఆ 7 సంవత్సరాలు గనక, ఆ 7 సంవత్సరాలు ఎలా ఉంటుందంటే సాతానికి ఫుల్ పవర్ ఇస్తాడు దేవుడు, తీసుకో అని చెప్పి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నావు అని తెలిసి నేను చంపేస్తారు వచ్చి. అంత కఠినమైన సమయం వరకు నువ్వు ఉండొద్దు, ముందే తెలుసుకో. కృపాకాలంలో ఉన్నావు, ఇదే సమయం రక్షణ పొందుకోవడానికి. సో అదే చెప్తున్నాడు. ఆ 7 సంవత్సరాలు అయిన తర్వాత ఏమవుద్ది? అప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి తన సైన్యముని మొత్తం వెంట పెట్టుకొని, అలాగే పరిశుద్ధులు మనం కూడా తీసుకొని వస్తారు. వచ్చి సాతానుని బంధించి 1000 సంవత్సరాలు మరి ఈ భూమిని పరిపాలిస్తారు. ఆ తర్వాత సజీవులకును మృతులకును ఆయన తీర్పు తీరుస్తారు. మనము క్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి మనకి ఏ శిక్షా విధియు లేదు, మనం తీర్పులోకి రాము. వింటున్నారు కదా? మనం ఎన్నో తప్పులు చేస్తాం మనుషులుగా. మనం అబద్ధాలు ఆడతాము, కొన్ని అబద్ధాలు ఆడకపోయినా, లేకపోతే కొన్ని మనుషులుగా మనం ఏం తప్పు చేయకపోయినా మన ఆలోచనలు వాక్యం ప్రకారం దేవుని ఆజ్ఞని వ్యతిరేకించడమే పాపం కదా. దేవుడు భయపడద్దు అంటున్నాడు, దేని గురించి బాధపడద్దు అంటున్నాడు. మరి మనం బాధపడటం కూడా మరి దేవుడికి వ్యతిరేకమే కదా. మనుషులుగా మనం ఎంతో మరి నీచ స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఎంతో ప్రేమతో ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, ఏం చేయక్కర్ల, కేవలం ఆయన నందు విశ్వాసం ఉంచడమే. మన పాపంలకి క్షమాపణ అడిగి, దేవా నన్ను క్షమించు, నిన్నే నేను నా స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకుంటున్నానని చెప్పేసి మనం ఆయన చెప్పి ఉంటే చాలు. ఆ తర్వాత 10 మందికి తెలియడం కోసం మన సాక్ష్యాన్ని బాప్తిజం తీసుకొని మనం వెల్లడిపరుస్తాం. ఇప్పుడు చిన్నప్పుడు బాప్తిజం ఇచ్చేసినంత మాత్రం రక్షణ పొందుకున్నట్టు కాదు, వాడి పరలోకానికి వెళ్తాడనేం లేదు. రక్షణ అనేది ఎవడికి వాడు తన మనసులో దేవుణ్ణి అంగీకరించి తన పాపములన్నీ ఒప్పుకొని ఆయన మార్గంలో నడుస్తూ వెళ్ళాలి. విశ్వాసంతో కడవరకు మనం ఆయన కొరకు ఎదురు చూస్తే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. అయితే మరి నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత కూడా మరి నేను పాపంలో మరి నేను అబద్ధాలు చెప్పాను, నా ట్రై చేసి ఏం చేశానంటే బాధపడకండి. ఎందుకంటే దేవుడు నువ్వు నిన్న చేసిన పాపంలకి, ఇవాళ చేస్తున్న పాపాలకి, రేపు చేయబోయే పాపాలకు కూడా క్రయధనం కట్టేశాడు. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు చేసిన ప్రతి పాపనకి ప్రతిరోజు నీ ప్రార్థనలో క్షమాపణ అడిగి. దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి, కరుణ గల దేవుడు కాబట్టి నువ్వు క్షమించమని అడిగితే నువ్వు క్షమిస్తావు. మనం చేయాల్సింది చేసి ఆయన మార్గంలో నడిచేవాడు కదా. వింటున్నారు? అందుకే అది ఏమన్నాడు, ఆయన ముందుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ముందుగా ఏర్పరచుకున్నాడు? కాబట్టి మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఆయన యందు ఉంటామని. వింటున్నారు కదా? సో ఈ 10వ వాక్యం మనం ఏం చూస్తా ఉన్నామంటే, మనకి దేవుడు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి తన ప్రణాళికలు తను ఏదైతే చిత్తంగా అనుకుంటున్నాడో మనకు వెల్లడిపరిచాడు. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు, మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు? మనిషిలా వచ్చాడు, మనలాగే వచ్చాడు, మనలాంటి శరీరంతో వచ్చాడు, మనలాగే ఆకలిగా ఉన్నాడు, మనలాగే తనకు ఆకలి ఉండింది, మనలాగే నొప్పి ఉండింది, ఎండ తెలుసు, వాన తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు యేసుక్రీస్తు వారికి. మనిషి రూపంలో వచ్చాడు. తర్వాత పరలోకాన్ని మహిమ రూపంలో తండ్రి కుడి చేతిని కూర్చున్నాడు. ఇప్పుడు రెండో రాకడ వచ్చిన తర్వాత ఏమవుద్దండి?
పరలోకంలో ఉన్నటి అన్ని విషయంలోనూ భూమి మీద ఉన్న అన్నిటికీ కూడా ఆయనకి అధికారం ఇచ్చేసి ఇగో అన్నిటి కూడా ఆయన పాదాల కింద తీసుకొస్తున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అది జరగబోతుంది అనే విషయం మనం చెప్తున్నాడు. చాలా మంది ఎన్నోసార్లు ఏమంటారంటే, తెలియనటువంటి వారు, వాక్యం తెలియనటువంటి వారు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు కుమారుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటా ఉంటారు. తప్పది. ఎందుకంటే మనకి ఆదికాండము 1:26 చూస్తే, నేను చూపిస్తాను, మీరు బైబిల్ టర్న్ చేయక్కర్లేదు, చేయగలిగితే చేయండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అనుకున్నాడు. దేవుడు ఇక్కడ ఒకవేళ ఒక్కడే ఉంటే ఏముంటది? దేవుడు తన స్వరూపమందు అని ఉంటది. తన అంటలేదు, మన అంటున్నాడు. అంటే ఒకళ్ళకంటే ఇంకోళ్ళు ఉన్నారు. అవునా? దైవత్వం కలిగిన వాళ్ళు దేవుడు ఒక్కడే, కానీ ఆయన గాడ్ ఇన్ 3 పర్సన్స్, 3 వ్యక్తులుగా దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఇక్కడ చూడండి ఒకసారి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను, భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండను. అప్పుడు ఏమైందండి? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిచుండను. ఎవరండి అయినా? దేవుని ఆత్మ. చూస్తున్నారు కదా? సో మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, యోహాన్ రాసిన సువార్త, ఇది ఈ ఆదికాండం అనేది మొట్టమొదటిగా అంటే ఎప్పుడో రాసినటువంటి బుక్. ఎవరు రాశారు? మోషే రాశాడు. ధర్మశాస్త్రం మొదటి 5 పుస్తకాలు మోషే రాశాడు. ఎప్పుడో రాశాడు ఆయన. అప్పుడు రాసిన పుస్తకానికి సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యోహాన్ రాసినటువంటి పత్రిక మనం చూస్తే ఇక్కడ ఏముంటుంది? ఆది యందు వాక్యం ఉండెను. ఆది అంటే ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. అంటే భూమి ఆకాశం సృజించక మునుపు ఆయన. కానీ అప్పుడు ఎవరున్నారంట? వాక్యం కూడా ఉందంట. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వింటున్నారు కదా? వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. మళ్ళీ చూడేస్తారా? ఆయన, ఇది ఎవరు? క్రీస్తు. ఈ దేవుని అంటే తండ్రి అయిన దేవుడు ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంతకు మించి ఏం కావాలి మనకి? యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చినా గానీ మరి ఎంతో మంది ఆయన తెలుసుకోలేదు. అదే వాక్యం గురించి మనం చెప్తుంది. ఇక్కడ చూడండి 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనిగొంటాం. ద్వితీయ అంటే ఇద్దరు. తండ్రి వలన కలిగినటువంటి అద్వితీయ కుమారుని మనం చూస్తూ ఉంటాం అని చెప్పాం. చూసారు కదా? కృపా సత్య సంపూర్ణుడు, సత్యము. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేనే సత్యము, జీవము, మార్గము. చూసారు కదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు మనం ఆయన ఎక్కడి నుంచి చూస్తాం? భూపునాథం ముందుకు చూస్తున్నాం. ఎఫీసులకు రాసిన పత్రిక మనం 1వ అధ్యాయానికి వెళ్ళిపోదాం మళ్ళీ. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 10వ వచనం దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? జ్ఞానం అనేది మనకు దేవుడు మనకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. మర్మాన్ని తెలియజేసే జ్ఞానం. 11, 12 వచనాలు చూసుకుంటే, మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని ముందుగా అంటే ఇవాళ 2000 సంవత్సరాలు దాటింది కదా యేసుక్రీస్తు వారు వచ్చి. యేసుక్రీస్తు వారు మరి పరిచయం చేసిన సమయంలో మరి ఆయన్ని కొంతమంది తెలుసుకున్నారు, కొంతమంది ఆయన్ని దేవుడు అని ఒప్పుకున్నారు కదా, ఆయన రక్షకుడిగా స్వీకరించారు. వాళ్ళు దేవుని ముందుగా తెలుసుకున్నాడు. పౌలు మరి మొట్టమొదటిగా సంఘం ఏర్పడిన తర్వాత దమస్కులో పౌలుకి దర్శనం ఇచ్చి ఆయన్ని మరి అన్యజనం అంటే జెంటైల్స్ అంటారు, అంటే యూదులు కానటువంటి వాళ్ళందరి కొరకు మరి ఆయన నియమించాడు. మరి పౌలు మరి అందుకనే మరి అనేక ప్రాంతాల్లో పరిచయం చేశాడు. అలా పరిచయం చేస్తూ మరి ఎంతో మంది దేవునిలోకి తీసుకొచ్చాడు కదా. మరి పౌలు అలాగే ఎఫీసులకి కూడా ఏమంటున్నాడంటే, ముందుగా తెలుసుకున్నాం, మనం చాలా మరి లక్కీ, మనం దేవుని యొక్క మహిమని ముందే తెలుసుకున్నాం అని చెప్పి ఎఫీసులకు రాస్తూ ఏమంటున్నాడంటే,
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఎంత గొప్ప మాట అంటే స్వాస్థ్యము. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఒక్క నిమిషం, ఇంకొక చోట ఇది స్వాస్థ్యం గురించి మనం చూసాం కదమ్మా లాస్ట్ వీక్. చూసాం, ఏ వర్స్ లో చూసాం చెప్పండి. వంశ ప్రకారంగా స్వాస్థ్యం అంటే స్వాస్థ్యము అంటే వారసత్వం అన్నావు. అవును, వారసత్వం. ఎక్కడ చూసాం అది మనం? 12th to 14th. చిత్తానుసారం చేసిన చెప్పిన 12th దగ్గర 14th దగ్గర. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్, రైట్. సో స్వాస్థ్యము అంటే ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ప్రసాద్ అంకుల్ గాని మైకేల్ మావయ్య గాని ఉన్నారు. మీ పిల్లలకు మీరు ఏం ఇవ్వాలనుకుంటారు? మీ తరము తర్వాత మీ ఆస్తులు పిల్లలకి ఇవ్వాలనుకుంటారు లేదా? అలాగే మరి మీ తల్లిదండ్రుల నుంచి మరి మీరు తీసుకున్నట్టే మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇస్తారు కదా. తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఏదన్నా ఇవ్వాలనుకుంటాం కదా. మరి యేసుక్రీస్తు వారికి మనం తండ్రి అయిన దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. చూసారు కదా, కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించిన మనకి ఆయన స్వాస్థ్యం ఇస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. చూసారు కదా, ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున, ఇది కూడా ఆయన చిత్తమే. ఇక్కడెక్కడ సారీ. మరియు క్రీస్తును ముందుగా నిరీక్షించే మనము తన మహిమ కీర్తి చేయవాలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మన ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యము జరిగించున్నాడు. ఎవరండి సమస్త కార్యాలు జరిగించేది? తండ్రి దేవుడు. దేవుడు అన్ని కార్యములు ఆయన జరిగిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. ఇది ఎంతో ఇంపార్టెంట్. మీలో మరి రక్షణ పొందుకున్నారన్నారు కదా, మీరు బాప్తిజం తీసుకున్నారు కదా దేవుని తెలుసుకొని. మనకేం జరిగింది? సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విన్నాం మనం. సువార్త ఏంటమ్మా? యేసుక్రీస్తు వారు నీ కొరకు ఈ భూలోకం వచ్చి నీ పాపమును తన మీద వేసుకొని తన దెబ్బలు తిని శిలువ మరణాన్ని పొంది తిరిగి లేచి ఏంటి పరలోకానికి వెళ్ళాడు. మన పాపాలను ఆయన కట్టాడు కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు కూడా పరలోకానికి వెళ్తాడనే విషయాన్ని మనకి దేవుడు చెప్తున్నాడు కదా. అదే సువార్త మనం అందరికీ చెప్తూ ఉంటాం. ఒక్క నిమిషం. పెద్దడు వచ్చాడు. సారీ పిల్లలు వచ్చారు. మీరును ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మనం ఆ సువార్త విని మనం ఏమైంది? మనకి క్రీస్తు యందు విశ్వాసం ఉంచాం. విశ్వాసం ఉంచిన తర్వాత ఏం జరిగిందండి? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డాము. స్టాంప్. మీరు గమనిస్తే మనకు స్టాంప్ వేయబడ్డాం. స్టాంప్. ఇప్పుడు మనకి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ సంతకం చేసిన తర్వాత ఏం చేస్తారు? దాని మీద స్టాంప్ వేస్తారు కదా. అలా కాలేజీలో సీట్ వచ్చింది అనుకో, సంతకం పెట్టిన తర్వాత స్టాంప్ వేస్తారు. ఇగో ఆ ముద్ర అనేది ఏంటంటే ఇట్ టెల్స్ దట్ ఎస్ యు ఆర్ అడ్మిటెడ్, యు ఆర్ గివెన్. ఆత్మ చేత ముద్రింపబడటం అంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నామో అప్పుడు ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళిపోతూ మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు నేను సహాయకుడిని పంపిస్తాను, హెల్పర్. ఆయన మీతో చిరకాలం ఉంటాడని చెప్పి మనకు ఆయన ప్రామిస్ చేశారు కదా. ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు.
అయితే మరి ఎన్నో చోట్ల మనం బయట చూస్తున్నాం, ఎన్నో సంఘాల్లో వాళ్ళు ఎంతో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు రావటం, ఒక గాలిలాగా చూపించడం, తర్వాత ఒక చిన్న సెట్ వేసేసి 10 మంది మీదకి వచ్చేసి ఆ 10 మంది గిలగిలా కొట్టేసుకొని మాకు పరిశుద్ధాత్మ మాలో వచ్చాడని చెప్పేసి టీవీలో ప్రోగ్రామ్ చేయడం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఎవడైతే రక్షణ పొందుకుంటాడో వాడికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడని చెప్పి మనం వాక్యం చూస్తాం. నీ హృదయానికి తెలుస్తుంది. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు మరి ఎంతో మంది బయట ఉన్నారు, చాలా మంది బయట తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ మనం చాలా దూరంగా ఉండాలి. నిజమైన వాక్యాన్ని మనకి దేవుడే నేర్పిస్తున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను, మనం చదువుతున్నాం. మనం ఏం చదువుతున్నాం? బైబిల్ చదువుతున్నాం. బైబిల్లో ఉన్న వాక్యం నిజం, ఎందుకంటే వాక్యమే దేవుడై ఉండను. మనకు అంతకుమించి ఇంకేం సాక్ష్యం కావాలి? మనకు బయట వీడియోలో లేకపోతే బయట చర్చిల్లో జరిగే హంగామాలో ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది నిజం. నిజం అనేది వాక్యం. వాక్యం ఎక్కడుంది? మన దగ్గర బైబిల్లో ఉంది. వింటున్నారు కదా? అదే నిజం. సో కాబట్టి ఎవరైతే కూడా క్రీస్తుని తెలుసుకుంటారో వాళ్ళు ఆత్మచేత ముద్రింపడ్డారు. సో 14వ వచనం చూద్దాం. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యముకు సంచకరువుగా ఉన్నాడు. హామీ. సంచకరం అంటే హామీగా ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు. హామీ ఇస్తూ ఉన్నాడు. నేను హామీ నీకు అంటాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైనా మరి నా పరిస్థితి ఏంటి అంటే, నువ్వేం కంగారు పడుకో, నేను హామీగా ఉన్నాను కదా అంటే. ఎప్పుడు నీ విశ్వాసము సడలకుండా దేవుని వైపే ఉన్నప్పుడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యముకు సంచరుగా ఉన్నది. ఇప్పుడు మనం చూసాం కదా, ఇవి ఈ 14 వచ్చిన వరకు కూడా మనం ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలు చూసాము. లాస్ట్ వీక్ వరకు ఇదే చూసాము. మరి వాళ్ళ కొత్తగా మన వాళ్ళందరూ చేరారు కాబట్టి మళ్ళీ అదే లెసన్ మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీక్ కి మనం 15వ వచనం నుంచి చూద్దాం. అయితే హోంవర్క్ ఏంటంటే, మరొక్కసారి చేసిన వాళ్ళైనా కానీ మరొక్కసారి 1 నుంచి 14 వరకు ఇంట్లో చదువుకొని ఉన్న దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను రాసుకొని తర్వాత మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది ఒకసారి గమనించండి. దేవునితో మీరు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారని గమనించండి. మీకు నిరీక్షణ ఉన్నదా? యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మీరు పరలోకానికి ఎత్తబడతారనే నిరీక్షణ మీకు ఉన్నదా? మీకు అది ఉన్నదా? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? అంటే లేని వాళ్ళ గురించి చెప్తున్నా, ఎవరికైనా లేకపోతే గుడ్ గుడ్. అవి ఉండటం వెరీ నైస్, బ్లెస్సింగ్. అది ఉంటే ఏంటి, అది లేకపోతే మీ పరిస్థితి ఏంటనేది మీరు గమనించి పుస్తకం రాసుకోండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు వాట్సాప్ చేసినా పర్లేదు, మళ్ళీ లేదు శనివారం కొరం వెయిట్ చేసి ఇవాళ డిస్కస్ చేద్దామన్నా పర్లేదు. తర్వాత నెక్స్ట్ వీక్ కి మనం 15 నుంచి 23 వరకు ఉంది కదా, ఈ పోర్షన్ మనం చూద్దాం. సో ఓకేనా? సో ఓకేనా? సరే, ఒక్క నిమిషం. ఇంకా ఇది కంప్లీట్ చేసే ముందు హోంవర్క్ చూసుకున్నారు కదా, మీరు హోంవర్క్ నెక్స్ట్ వీక్ చేయండి. మోర్ ఇంపార్టెంట్లీ మీరు పేపర్ మ్యాన్ రాయడం అనేది, పేపర్ మ్యాన్ రాయమని ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవునితో సమయాన్ని వెచ్చించడం అంటే ఆయన వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవడం. నన్ను నమ్మండి, మీరు కనుక ఆ పని స్టార్ట్ చేస్తే మీరు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు చూస్తూ ఉంటారు. మీరు అది మీకు ఎంతో ఆనందాన్ని, అనుభూతిని, సంపూర్ణతను ఇస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని మించినటువంటిది ఏది లేదు. సో స్పెండ్ టైమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్. సో నా ఎంకరేజ్మెంట్ అది. నేను ఇంకా యవనస్తులు పండు, అవినాష్, అనూష, మనీష, మంజుష, ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ యూ మోర్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. యు ఆస్క్ యువర్ పేరెంట్స్ అండ్ ఆస్క్ మీ. సరేనా? సో అది. సో మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేద్దాం ఇవాళ. డాడీ ఉన్నారా? డాడీని ఒక చివరి ప్రేయర్ చేసి మనం క్లోజ్ చేయమని. పోయిన వారం చేశారు కదా, చెయ్యి నువ్వు. మళ్ళీ చెయ్యి నువ్వు. చేస్తారులే కానీ నువ్వు చెయ్యి. అత్తోళ్ళు అందరు ఉన్నారుగా, చెయ్యి ఇప్పుడు నువ్వు. సరే.
ఓకే. ఇలా మనందరం ఏదన్నా స్పెషల్ నీడ్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్‌లు ఉన్నాయా ఎవరికన్నా? అనూష, అవినాష్. అత్తగా బాగోట్లేదుగా చెయ్యి. అత్త ఓకే. చేస్తాను. ఇంకేమన్నా వేరే నీడ్స్? శివ శివమ్మ, ఆల్ ఫ్యామిలీస్. ఓకే. చెప్పమ్మా. శివమ్మ ఏదైనా ఉందా? పిల్లల గురించే. సరే ఓకే. గాట్ ఇట్. అర్థమైంది. అరే రోహిత్, మావయ్య ఏంటి మావయ్య? లూటీ మావయ్య కూడా బాగోట్లా. సరే మావయ్య చేస్తాను. ఓకే. రోహిత్ ఎనీ స్పెషల్ నీడ్, ప్రేయర్ నీడ్ ఉందా నాన్న? లేదు మా డాడీ వాళ్ళు ప్రేయర్లు ఎక్కువ ఉండాలని చెప్పి. ఓకే, గుడ్ నాన్న. ఓకే ఓకే, మనందరం కొద్దిగా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు తండ్రి, ప్రభువా నాయన తండ్రి, గొప్ప దేవుడు నాయన తండ్రి, ప్రభువా కనికరము కరుణ కలిగినటువంటి దేవుడు తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన తండ్రి, ప్రభువా మరి ఎంతగానో తండ్రి ప్రభా మరి మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు ఏమో తండ్రి, అందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. వంటితో సమానటువంటి మమ్మల్ని నాన్న తండ్రి ప్రభా కేవలము నీ ఉచితమైన కృప ద్వారా దేవ తండ్రి ప్రభా మమ్మల్ని దేవతని ప్రేమించి నాయన తండ్రి ప్రభా మరి నీ రక్తం చేత నాయన తండ్రి ప్రభా మమ్మల్ని విమోచించి ప్రభా మమ్మల్ని క్షమించి దేవ తండ్రి ప్రభా మరి నీ యొక్క రెక్కల చాటును భద్రపరుస్తూ ఉన్నావు తండ్రి, అందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. మరి నీ యొక్క పేరుని ఉచ్చరించడానికి కూడా మరి అర్హత లేనటువంటి మమ్మల్ని నాయన తండ్రి ప్రభా మరి ఎందుకు ఎంతగా ప్రేమించావు అనేది మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా. ప్రభా నీ కృప నాయన తండ్రి ప్రభా వెళ్ళలేనిది నాయన తండ్రి ప్రభా, అనర్హులము తండ్రి ప్రభా, అయోగ్యంలో ఉన్నట్టు మమ్మల్ని నాయన తండ్రి ప్రభా మరి ఎంతగానో దేవ తండ్రి ప్రభా మరి ఆదరించి ఉన్నావు తండ్రి, అందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం ప్రభా. మరి రాత్రికాల సమయంలో నాయన తండ్రి ప్రభా నువ్వు మా యొద్ద నుండి నాయన తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యమును దేవ తండ్రి ప్రభా ధ్యానించుటకు మేము ఇచ్చినట్టు జ్ఞానం కొరకు మరి సమయం కొరకు మరి వందనములు, స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రములు ప్రభా నాయన తండ్రి ప్రభా. నీ కృప దయచే తండ్రి ప్రభా మరి ఇక్కడ ఎన్నో కుటుంబాలు నాయన తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా నీవే ఆశగా చూస్తూ ఉన్నాయి తండ్రి, మరి వారి బిడ్డలు నాయన తండ్రి ప్రభా మరి నిన్ను తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా నాయన తండ్రి ప్రభా. నీ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభా, మీరే సహాయం దయచేయండి. నీవు తప్ప దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని దేవ తండ్రి ప్రభా వారు అంగీకరించుటకు సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా వారి యొక్క రక్తము ద్వారానే తండ్రి ప్రభా మాకు పాప విమోచనాన్ని తెలుసుకునే విషయాన్ని దేవ తండ్రి ప్రభా వాళ్ళ హృదయాల్లో ముద్రించుటకు మీరు సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా నాయన తండ్రి ప్రభా. నీ కృపనైనా తండ్రి ప్రభా నిరంతరము దేవ తండ్రి ప్రభా మరి ఇక్కడ ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో తండ్రి వారందరిపై ఉంచుకొని వేడుకుంటున్నాం తండ్రి ఆయన. ఈ సమయంలో నాయన తండ్రి ప్రభా ప్రత్యేకించి నాయన తండ్రి ప్రభా మరి ఆలస్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి ఎందుకు అనుమతించావో తెలియదు దేవ తండ్రి ప్రభా, మరి అనారోగ్యం వచ్చి ఉన్నది దేవ తండ్రి ప్రభా. అయితే నాయన తండ్రి ప్రభా మీరు ఈ రోజు వరకు తన తోడై ఉండి తను కాపాడుతూ వస్తున్నందుకు మరి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి ప్రభా నీవే సహాయం దయచేయి, నీ అమూల్యమైన రక్తం ద్వారా నాయన తండ్రి ప్రభా తన తాకు తండ్రి ప్రభా. అవును తండ్రి మరి నీ దెబ్బల చేతనైనా తండ్రి ప్రభా మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా మరి ఆలస్యతకు మీరే స్వస్థతను దయచేయండి తండ్రి, స్వస్థతను దయచేయండి ప్రభా. నీ కృప దయచేయండి ప్రభా నాయన తండ్రి ప్రభా. దగ్గర దేవ తండ్రి ప్రభా కంప్లీట్ గా తన నుంచి దూరం చేయతండి ప్రభా, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా మీరే సహాయం దయచేయండి నాయన తండ్రి ప్రభా. ఇటువంటి మరి ఆయాసము ఇటువంటి మరి దేవ తండ్రి ప్రభా అనారోగ్యం లేకుండా మీరే తనకు సహాయం దయచేయండి దేవ తండ్రి ప్రభా. పూర్తిగా తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. మరి మాయకులు జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవ తండ్రి ప్రభా. తనకున్నట్టు ఆరోగ్య సమస్యలు నాయన తండ్రి ప్రభా మీరు తోడుగా ఉండండి నాయన తండ్రి ప్రభా. మరి తండ్రి మీరే కృప చూపించిన వాటి తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా కుటుంబాన్ని దేవ తండ్రి ప్రభా మీరు కనుకరించండి, కాపాడండి ప్రభా. వాళ్ళకున్నట్టు అవసరతలు మీరు తీర్చండి తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. మరి నీ బిడ్డలు నాయన తండ్రి ప్రభా మరి మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడుగా ఉన్నావు తండ్రి ప్రభా. నీ కృప దేవ తండ్రి ప్రభా నీ ఆదరణ వాళ్ళు నిరంతరం దయచే తండ్రి. మరి తండ్రి ప్రభా మరి అనూష అవినాష్ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి యవనస్తులు తండ్రి ప్రభా మరి ఎంతో ఆశతో మరి తండ్రి ప్రభా ఎంతో ఇంట్రెస్ట్ తో నాయన తండ్రి మరి బైబిల్ స్టడీకి వచ్చి ఉన్నారు ప్రభా. నాయన తండ్రి ప్రభా వాళ్ళ లేత హృదయాలు నాయన తండ్రి ప్రభా మీరే ముట్టండి తండ్రి ప్రభా. మీ యొక్క వాక్యాన్ని వాళ్ళిద్దరిలో ముద్రించండి తండ్రి ప్రభా. రక్షణ భాగ్యాన్ని వాళ్ళకి దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. నీ యొక్క మార్గంలో నడిచేటువంటి గొప్ప భాగ్యం వాళ్ళకి దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి. బిడ్డలిద్దరిని నాయన తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ చదువుల్లో దేవ తండ్రి ప్రభా వాళ్ళకి హెచ్చించండి తండ్రి, సహాయం దయచేయండి దేవ తండ్రి ప్రభా. వాళ్ళకి మంచి భవిష్యత్తును మీరు దయచేయండి తండ్రి ప్రభా. ఆయన తండ్రి ప్రభా కుటుంబాన్ని మీరు దీవించుకుని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో తండ్రి ప్రభా మరి ప్రసాద్ అంకుల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రభా.
మరి దేవతండి ప్రభా కుటుంబంతో మీరు ఈ రోజు వరకు ఉండి దేవతండి ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి అవసరతల్లో మరి వాళ్ళకి తోడుగా ఉండి సహాయం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నాయన తండ్రి ప్రభా మరి వాళ్ళ అవసరతలన్నీ ఎరిగిన దేవుడే అన్నావు తండ్రి ప్రభా. మరి వాళ్ళకి ఏది లోపించకుండా నాయన తండ్రి ప్రభా, ఏది తక్కువ కాకుండా నాయన తండ్రి ప్రభా మీరే కనికరించి దేవతండి ప్రభా మీ కృపచొప్పున దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి ప్రభా నాయన తండ్రి ప్రభా. మరి వాళ్ళకి ఏ కష్టం నాయన తండ్రి ప్రభా వాళ్ళు దరిచేరకుండా మీరు కాపాడండి తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా. మరి అంకుల్కి నాయన తండ్రి ప్రభా మీరే ఉద్యోగంలో నాయన తండ్రి బయటకు తిరుగుతున్నప్పుడు మరి మీరే సేఫ్టీని దయచేయండి ప్రభా, ఆయనకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ప్రభా. దేవతండి ప్రభా మరి వాళ్ళ ఆర్థిక సమస్యలు మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి దేవతండి ప్రభా. ప్రభా నాయన సింహమ్మకి నాయన తండ్రి మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి. మరి పిల్లలతో నాయన తండ్రి ప్రభా ఉండుటకు దేవతండి ప్రభా, మరి పిల్లలతో మాట్లాడేటకు నాయన తండ్రి ప్రభా మరి దేవతండ్రి మీరే సహాయం చేయండి, మీ జ్ఞానం తనకు దయచేయండి దేవతండ్రి ప్రభా, నీ శక్తిని తనకు దయచేయండి ప్రభా. మరి సమయంలో మనిషా గురించి మంజుషా గురించి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ప్రభా, బిడ్డలిద్దరిని మీరు ఆశీర్వదించండి. మరి దేవతండ్రి ప్రభా వారికి ఇచ్చినటువంటి నూతన సంవత్సరంకై మరి స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. మరి మరి వాళ్ళ జీవితంలో నాయన తండ్రి ప్రభా మరి నీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా, నీ గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా వాళ్ళ జీవితంలో నాయన తండ్రి ప్రభా నీకే అర్పించుటకు నాయన తండ్రి ప్రభా, నీవే రక్షకుడుగా దేవతండి ప్రభు ఏర్పరచుకుని దేవతండి ప్రభా నీ యొక్క సాక్షి బిడ్డలుగా జీవించటకు మీరు ఒక సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా మీ కృప దేవతండి ప్రభా నిరంతరం వారిపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. వాళ్ళ ఆలోచనలు తలంపులు నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి నాయన తండ్రి ప్రభా మీ అధీనంలో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. మరి సమయంలో నాయన తండ్రి ప్రభా మరి అమ్మ నాన్నకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి వాళ్ళని తండ్రి ప్రభా ఈ రోజు వరకు మీరు కాపాడుతూ ఉన్నారు, అందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి ప్రభా మీ కృప వారికి నిరంతరం దయచేయండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా మరి తండ్రి మరి డాడీ బయటకు వెళ్ళొచ్చి మార్గంలో నాయన తండ్రి ప్రభా మరి ఎటువంటి మరి ఇబ్బంది ఆయన కలగకుండా మీరు ఆయనతో ఉండండి, సహాయం దయచేయండి ప్రభా. మరి సంధ్యాకు కూడా నాయన తండ్రి ప్రభా మంచి ఆరోగ్యము మీరు దయచేయండి. రాజేష్ నాయన తండ్రి ప్రభా మీరే మీరు తోడుగా ఉండండి, వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టెబిలైజ్ అవటం మీరు సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి 100 స్తోత్రములు. వాళ్ళిద్దరు నాయన తండ్రి ప్రభా మరి చక్కగా మరి మీ యొక్క మార్గంలో పెరుగుటకు నాయన తండ్రి ప్రభా మరి మీరే సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యము వీరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవతండి ప్రభా. రోహిత్ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ప్రభా, మరి బిడ్డ నాయన తండ్రి ప్రభా ఈ రోజు మరి ఈ కాల్ జాయిన్ అవుటకు నాయన తండ్రి ప్రభా మీరు అందించిన కృపకే మరి స్తోత్రము ప్రభా. మీరు బిడ్డతోడు ఉండండి నాయన తండ్రి ప్రభా, మీ యొక్క మార్గంలో దేవతండి ప్రభా తను మరి ముందుకు సాగుతూ మీరు సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా రోహిత్ నాయన తండ్రి ప్రభా మరి తన కెరియర్ లో మరి ఏం చేయాలి, తను ఎలా చదువుకోవాలి, మరి ఎక్కడికి వెళ్ళాలనే విషయాన్ని కూడా మీరే బోధించండి దేవతండి ప్రభా. నీ యొక్క దీవెన తనపై కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ప్రసాద్ అన్న జ్యోతక్క నాయన తండ్రి ప్రభా మరి ఇంట్లో నాయన తండ్రి ప్రభా సమాధానం కలిగి నీతో సమాధానం కలిగి నాయన తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యంలో ఎదుగుతున్నాయన తండ్రి ప్రభా, నీ ప్రార్థనలో మరింత సమయాన్ని వెచ్చిస్తున్నాయన తండ్రి ప్రభా, నీకు సమీపంగా రాగలట్టు మీరు సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా నీ యొక్క రక్షణ భాగ్యం నాయన తండ్రి ప్రభా వారికి దయచేయండి తండ్రి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. నీ యొక్క మార్గంలో దేవతండ్రి ప్రభా నడుచుటకు మీరు సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి మరి రోహన్ కూడా నాయన తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి బిడ్డకు కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా మరి రాత్రికాల సమయంలో మరి మిగతా కుటుంబాలు మరి తండ్రి దేవతంలో మా సన్నిహితులు మా బంధువులు నాయన వాళ్ళందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి అవసరతలు మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రి ప్రభా రక్షణ లేనటువంటి వారికి నాయన తండ్రి ప్రభా నీ యొక్క సువార్తను వినుటకు మరి దేవతండి ప్రభా మీరే వారికి సహాయం చేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా నీ కృప చొప్పున నాయన తండ్రి ప్రభా మరి ఎంతో మంది నాయన నశించకుండా నాయన తండ్రి ప్రభా దేవత నీ రక్షణ మార్గంలో రావాలంటే మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రభా ఈ రాత్రికాల సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దేవతండి ముందున్న సమయాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో దట్స్ గుడ్. ఒక నిమిషం కట్ అయినట్టు ఇది. ఓకే సునీ, ఇది రికార్డింగ్ ఎలా ఆపాలో చూస్తున్నాను. ఓకే.